రామరాజ్య స్థాపన సంస్థ బహుశా రావణ రాజ్య స్థాపన అయి ఉంటుంది. దీని ఫౌండర్ వీరరాఘవరెడ్డి మరియు అతడి వానరదండు చిలుకూరు బాలాజీ దేవాలయానికి క్యూ కట్టారు. దేవుణ్ణి చూడడానికి కాదు, ఆ దేవుణ్ణి నమ్ముకున్న ఓ అర్చకుడిని దండించడానికి. అందరూ నల్ల డ్రెస్సులు వేసుకున్నారు. అంటే చేసే చీకటి పనులకు సింబాలిక్ గా అయి ఉంటుంది. మెడలో కాషాయ కండువాలు ఉన్నాయి. మతం ముసుగులో ఏం చేసినా చెల్లుతుందని కాబోలు. సరే, ఇప్పుడు ఆ అర్చకుడి సంగతికి వద్దాం. ఆయన పేరు రంగరాజన్. చిలుకూరు వెళ్లిన చాలా మంది బాలాజీతో పాటు ఈ రంగరాజన్ను కూడా చూసే ఉంటారు. గర్భగుడి ముందు మైక్ పట్టుకుని దేవుడంటే ఎవరు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన్ని ఎలా దర్శించుకోవాలి, ధర్మ మార్గంలో వెళ్లాలంటే మనుషులుగా మనమేం చెయ్యాలి అని తనకు తెలిసిన సంగతులు చెప్తూ భక్తులకు బాలాజీ దర్శనం చేయిస్తూ ఉంటారు. ఇందుకు ప్రతిఫలంగా టికెట్ల రూపంలో ఆయన నయా పైసా తీసుకోడు. ఆ మాటకొస్తే ఈ గుడిలో హుండీ కూడా ఉండదు. మన దేవాదాయ శాఖ వారిచే నడపబడే హిందూ దేవాలయాల మాదిరి ఇక్కడ 100 రూపాయలు 300 రూపాయల టికెట్లు విఐపి దర్శనాలంటూ ఉండవు. భగవంతుడి ముందు అందరూ సమానమే. రాజు వచ్చినా బంటు వచ్చినా ఉచిత సర్వదర్శనమే. వీసా బాలాజీగా పేరు ఉంది కాబట్టి భక్తులు తమ పని కావాలని మొక్కుకుని 11 ప్రదక్షిణలు చేస్తారు. ఇక పని అయితే 108 ప్రదక్షిణాలు పూర్తి చేస్తారు. చిలుకూరి బాలాజీ దేవాలయం గురించి చెప్పుకునేటప్పుడు సౌందర్ రాజన్ పేరు మొదటగా చెప్పుకోవాలి. సౌందర్ రాజన్ ఉన్నత విద్యావంతుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్ గా చేసి రిటైర్ అయ్యారు. చిలుకూరు బాలాజీ దేవాలయానికి ఈయన ధర్మకర్తగా ఉన్న రోజుల్లో ప్రభుత్వం దేవాదాయ శాఖలో ఈ గుడిని కూడా విలీనం చేయాలని చూసింది. అయితే నయా పైసా లాభాపేక్ష లేకుండా గుడిని నిర్వహిస్తానని సుప్రీంకోర్టులో పోరాడి ఈ గుడిని దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లకుండా సొంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇందాక చెప్పుకున్న రంగరాజన్ గారి గురించి చెప్పుకుందాం. సౌందర రాజన్ కొడుకే ఈ రంగరాజన్. ఈయన కూడా ఉన్నత విద్యావంతుడు. 9 లక్షల రూపాయల జీతంతో చక్కటి ఉద్యోగం, చదువుకున్న భార్య పిల్లలు, దేనికి లోటు లేదు. సూటు బూటు వేసుకుని ఏసీ కారులో ఆఫీస్కి వెళ్లి ఏసీ ఛాంబర్లో 8 గంటలు పనిచేసి రావడమే ఆయన ఉద్యోగం. హాయిగా సాగిపోతున్న జీవితం. అయినా ఆయనలో ఏదో అసంతృప్తి. ఉన్న ఈ చిన్న జీవితంలో ఉరుకులు పరుగుల యాంత్రిక జీవనాన్ని మించి సాధించాల్సింది ఏదో ఉంది అన్న మేధోమథనం మొదలైంది. ఫలితం బాలాజీ సేవలో జీవితం వెలదీయాలనే సంకల్పం. సూటు బూటు స్థానంలో పంచే ఉత్తరీయం వచ్చింది. ఆ రోజు నుంచి ఆయన కోల్పోయిన జీతం గురించి ఆలోచించలేదు. రాబోయే తరాలకు ఆధ్యాత్మిక చింతన, సంప్రదాయాలు, విలువలు నేర్పాలనే నిశ్చయానికి వచ్చాడు. ఇప్పటికీ అదే చేస్తూ వస్తున్నాడు. దళితుణ్ణి భుజాన వేసుకుని దేవాలయంలోకి తీసుకెళ్లి మనుషులంతా ఒక్కటే అని చాటాడు. ఇది ఆయన చరిత్ర. ఇప్పుడు వీరరాఘవరెడ్డి విషయానికి వద్దాం. ఈయన రంగరాజన్ను నేల మీద కూర్చోబెట్టి గుడి బాధ్యతల నుంచి తప్పుకుని తమకు అప్పజెప్పాలని, ఇంకా ఏవో కొన్ని డిమాండ్లు బలవంతంగా ఆయన ముందు పెట్టి మానసికంగా, శారీరకంగా దాడి చేశారు. ఆ వీడియోలో రంగరాజన్ గారు 2 చేతులు జోడించి కన్నీరు పెట్టుకోవడం కనిపించింది. అసలు ఈ వీరరాఘవరెడ్డి రామాయణం చదివాడా, రామతత్వం గ్రహించాడా, రావణ రాజ్యం పేరు పెట్టబోయి పొరపాటున రామరాజ్యం పేరు పెట్టాడా అనే సందేహం వచ్చింది. అర్చకుడిని బంధించి బాధించడం రామతత్వం ఎలా అవుతుంది, మూర్ఖత్వం కాకపోతే? వెనక వానరదండు అంట. అసలు రామాయణంలో రాముడికి వానరదండు చేసిన సాయం వీళ్ళకి తెలుసా? సీతను బంధించిన రావణ లంకకు రాముల వారు చేరుకోవడానికి సముద్రం మీద రాయి పేర్చుకుంటూ సేతువును నిర్మించారు వానరదండు. వీళ్ళలా మతోన్మాదంతో మనుషుల మీద రాళ్లు వేసి దుర్మార్గంగా ప్రవర్తించలేదు. ఇప్పటికే వీరరాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన అల్లరి మూకను కూడా అరెస్టు చేసి మత ముసుగులో దోపిడీదారులు చేసే అరాచకాలను అరికట్టాలి. ఇక సోషల్ మీడియా సంగతికి వద్దాం. ఇక్కడ మేధావులు ఎక్కువ. అర్చకుడు అన్న సంగతి వదిలేయండి. ఒక సాటి వ్యక్తి మీద దాడి జరిగినప్పుడు కనీసం సానుభూతి చూపించడం మానవత్వం. కానీ కొందరు కోడిగుడ్ల మీద ఏకలు పీకడం మొదలెట్టేశారు. రంగరాజన్ అర్చకుడు కదా, మరి దేవుడు ఆయన్ని ఎందుకు కాపాడుకోలేకపోయాడు? దేవుడికి కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసులకు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు అని వితండవాదం లేవదీశారు. దేవుడంటే పైన ఎక్కడో లేడు, నీలో నాలో మనలోనే ఉన్నాడు అని ఎన్నిసార్లు చెప్పినా బుర్రకు ఎక్కదు వీళ్ళకి. ఇందుగలడందు లేడని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతుండు. ఎవరైతే ధర్మ మార్గం అవలంబిస్తారో వారిలోనే భగవంతుడు ఉంటాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అధర్మం అంతు చూడడానికి దేవుడు ఎక్కడో పైనుంచి దిగిరానక్కర్లేదు. ధర్మాన్ని నిలబెట్టే దేవుళ్ళు ఇక్కడే మన మధ్యనే ఉన్నారు.